ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి స్వాగతం. మీరు పాస్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే ముందుగా మీ ఏరియాలోని పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మీరు బుక్ చేయాలనుకున్న స్టేట్లో అపాయింట్మెంట్ స్లాట్ ఉందా లేదా చెక్ చేయాలి కదా. అది ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను. దానికి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం వెబ్సైట్కి రావాలి. ఈ పేజీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేస్తే నేరుగా ఎక్కడికి వస్తారు. ఈ పేజీ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్లోనే క్విక్ లింక్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా లింకులు కనిపిస్తాయి. అప్లై ఫర్ పాస్పోర్ట్, చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, ట్రాక్ పాస్పోర్ట్ అప్లికేషన్, ఫీడ్బ్యాక్ అండ్ గ్రీవెన్సెస్ లాంటివి ఉంటాయి. నో అబౌట్ యువర్ మిసలేనియస్ సర్వీసెస్ కూడా ఉంటుంది. అపాయింట్మెంట్ అవైలబిలిటీ చూడాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడి నుంచే వెళ్ళాలంటే హోమ్ పేజీలోనే ఉన్నప్పుడు ఇలా చూడండి. ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. దానిలో కూడా ఒక బటన్ కనిపిస్తుంది, చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ. దానిపై క్లిక్ చేస్తే ఇదిగో ఇలా ఆ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఏరియాకి సంబంధించిన పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేయాలి. ఈ డ్రాప్ డౌన్పై క్లిక్ చేస్తే జిల్లాల లిస్ట్ కనిపిస్తుంది. మీ జిల్లాలో ఎక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉందో అది వస్తుంది. మీకు దగ్గరగా లేదా మీ ఏరియాలో ఉన్నదాన్ని ఎంచుకోండి. ఉదాహరణకి నేను లక్నో చూపిస్తాను. మన పాస్పోర్ట్ ఆఫీస్ లక్నో అనుకుందాం. దాని కింద ఉన్న అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల లిస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. లక్నోలో మీరు చూడొచ్చు పిఎస్కే అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రం, పిఓపిఎస్కే అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం. రెండు ఇక్కడ ఇచ్చారు. మీ జిల్లాలో ఉన్నదాన్ని చూసుకోండి, లేదా మీ జిల్లా దగ్గరలో ఉన్న కేంద్రాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ పిఎస్కే గోరఖ్పూర్ చూద్దాం. దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు లోడ్ అవుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు కింద డీటెయిల్స్ వచ్చాయి. స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డేట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. చూడండి, మనం సెలెక్ట్ చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎక్కడుందో దాని అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే అప్లికేషన్ టైప్, అపాయింట్మెంట్ కోటా, ఏ కోటాలో ఏ తేదీకి అపాయింట్మెంట్ దొరుకుతుందో కూడా ఇక్కడ ఉంది. ఉదాహరణకి పాస్పోర్ట్ అప్లికేషన్ నార్మల్ కోటాలో పెట్టాలంటే అందుబాటులో ఉన్న తేదీ ఇక్కడ 19/6 అని చూపిస్తుంది. అంటే జూన్ 19కి మీకు స్లాట్ దొరుకుతుంది. అలాగే తత్కాల్ కోటాలో పాస్పోర్ట్ చేయించాలనుకుంటే దగ్గరలో ఉన్న తేదీ జూన్ 5 అంటే జూన్ 5న ఇక్కడ స్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. అదేలా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే అది కూడా జూన్ 5కి అవైలబుల్గా ఉంది. అందుకే ఫ్రెండ్స్, పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే ముందుగా ఇలా అపాయింట్ స్లాట్ ఏ తేదీకి అవైలబుల్గా ఉందో చెక్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి మీ పాస్పోర్ట్ అప్లికేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా మీ అపాయింట్మెంట్ అవైలబిలిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు ఇక్కడ వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై. థ్యాంక్ యూ.